ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించి ముందుగా మీరు బీసీ క్యాస్ట్ కింద మీ సర్వీస్ నెంబర్ని మార్చుకోవాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగింది. బంధుమిత్రులకి నమస్కారం. నేను మీ బీరగ సురేంద్ర. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడిచిపోయింది. వారు చేనేతలకి అనేక హామీలు ఇవ్వటం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. మరి నేతన్న నేస్తం 25,000 ఇస్తామని, మరి గత చేనేత దినోత్సవం రోజు మేము రిలీజ్ చేస్తామని కూడా ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఇంతవరకు అది అమలు చేయలేదు. సో అట్లాగే 200 యూనిట్లు కూడా మరి గత ఆగస్టు 7న ఇస్తామని ఆర్భాటం చేశారు. కానీ ఇంతవరకు దాన్ని అమలుకు నోచుకోలేదు. మరి ఆ తర్వాత కూడా అనేక మంది నాయకులు మాలాంటి వాళ్ళు కూడా గొంతెత్తితే ఈరోజు దాన్ని అమలు చేద్దామంటూ ఒక కార్యాచరణ రూపొందిస్తున్నామని వెరిఫికేషన్ కోసం కరెంట్ డిపార్ట్మెంట్కి మరి ఉత్తర్వులు జారీ చేశారని తెలిసింది. ఆ ఉత్తర్వులు కూడా మరి ఏ విధంగా చేనేతలకి ఆ లబ్ధిదారులను తగ్గించాలనే ఒక మెలికి పెట్టి ఆ ఉత్తర్వులు జారీ చేశారని మా దృష్టికి వచ్చింది. చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళు వాళ్ళ సర్వీసు అంటే బీసీ క్యాస్ట్ అండర్లో ఉందా, లేకపోతే బీసీ క్యాస్ట్ కాకుండా వేరే క్యాస్ట్ ఉంటే వారిని తొలగించే విధంగా ఒక కార్యాచరణ రూపొందిస్తా ఉన్నారు. అది ప్రతి ఒక్క చేనేత కార్మికుడు గమనించాలని నేను మీ శ్రేయోభిలాషిగా మీ గొంతుకై మీ ముందుకు వచ్చాను. సో మనకున్న సర్వీసు ఏ క్యాస్ట్ కింద ఉందనేది ముందు మనం తెలుసుకోవాలి. అంటే కరెంట్ సర్వీసు అండర్ బీసీ క్యాస్ట్ కింద ఉంటే మాత్రమే మీరు అర్హులు చేస్తారు. లేకపోతే మీకు ఆ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వరనేది మాకున్న సమాచారం. అది మీరు అందరూ అది గమనించి ఏదైతే మీ సర్వీస్ ఉందో అది ఏ క్యాస్ట్ కింద రిజిస్టర్ అయిందో ఒకసారి మీరు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోవాలని చెప్తూ, అలాగే ఒకవేళ బీసీ క్యాస్ట్ కింద లేని పక్షంలో మీరు మీ క్యాస్ట్ సర్టిఫికెట్, ఏదైతే సర్వీస్ నెంబర్ ఉందో ఆ పేరుకు సంబంధించిన ఆధారు మరియు కరెంటు బిల్లు తీసుకెళ్ళని కరెంట్ డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేసి మీ కనెక్షన్ ని బీసీ క్యాస్ట్ కింద మార్చుకోమని తెలియజేస్తా ఉన్నాను. మరి 200 యూనిట్లు ఎప్పుడు అమలు చేస్తారో మనకు తెలియకపోవచ్చు, కానీ అమలు చేసేది ప్రతి ఒక్కరికి అమలు చేయాలి. కాబట్టి ఇట్లాంటి మెలికి పెట్టి లబ్ధిదారులను తగ్గించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తున్న కనుక ఇది మీరు గమనించి ముందుగానే మేల్కోవాలని నేను మీ శ్రేయోభిలాషిగా మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి కరెంటు డిపార్ట్మెంట్ వారికి మీ క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు ఏదైతే సర్వీస్ నెంబర్ ఉందో దానికి సంబంధించిన ఆధారు మళ్ళీ కరెంటు బిల్లుతో వారికి సమర్పించిన ఎడల వాళ్ళు మీ కనెక్షన్ బీసీ క్యాస్ట్ కింద మార్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించి ముందుగా మీరు బీసీ క్యాస్ట్ కింద మీ సర్వీస్ నెంబర్ని మార్చుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.